వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురిల ఫోన్ సంభాషణ కలకలం రేపుతుంది. ఇక ఇటీవల మాధురికి జరిగిన రోడ్డు ప్రమాదం కావాలని చేసిందిగా ఆ వీడియోలో తేటతెల్లమైంది. ఇక శ్రీనివాస్ సూచన మేరకే మాధురి ప్రమాదాన్ని చేసిందంటూ స్పష్టమైంది. ఇక ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినలేదు. ఇప్పుడు ఎలాగుంది? నీ ఒంట్లో ఎలాగుంది? కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవరేజ్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వే వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పి ఒకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఎందుకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, రోగాలు అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపాన్ని చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడు. అదేవాడు కారణం దువ్వాడవాడి. ప్రెస్ కి పంపించండి, చేసి కూడా చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కాకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీరే చూపించాను. అవినాష్ వస్తున్నాడు, రామ వస్తున్నాడు. ఫస్ట్ దగ్గర రామచంద్ర వస్తున్నాడు. అవినాష్ చెప్పి జీవిత అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అది ఎవరికొకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంటుగా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. అలాగే బానే ఉన్నాను, తలకి కొంచెం సర్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టీ కొట్టేసి ఏంటో మరి ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడు మనం అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఏంటి కూడా వస్తున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ మాధురిల ఆడియో లీక్ పై శ్రీనివాస్ భార్య వాణి తీవ్రంగా స్పందించారు. వారిద్దరి బండారం మరోసారి బయటపడింది అన్నారు. ప్రమాదం జరిగినప్పుడే అది నాటకమని తనకు తెలుసన్నారు. బయటకొచ్చిన ఆడియో ద్వారా వాళ్ళ మోసం బయటపడింది అన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ క్రిమినల్ లాంటి వ్యక్తి అని మండిపడ్డారు. మాధురి కారు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలి అంటున్న దువ్వాడ వాణితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు 23 రోజులకి చేరుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటికే పరిమితం అయితే భార్య వాణి కాల్ సెట్కే పరిమితమైన పరిస్థితి ఉంది. అయితే ఈ కుటుంబ కలహాలకి ముగింపు ఎప్పుడని చూస్తున్న ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇంకొక ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ కుటుంబ కలహాలకు కారణంగా చెప్పుకుంటున్న దివ్వలి మాధురి ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సంఘటన సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు యాక్సిడెంట్ని సూసైడ్గా చిత్రీకరించు అని చెప్పే విధంగా ఉన్న ఆడియో అయితే కలకలం రేగుతుంది. అయితే ఈ ఆడియో సంబంధించి ఇంకా ఈ దీక్ష ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఉన్నారు. వాణి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మనం కొత్తగా ఈ కుటుంబ కలహాలు ఎపిసోడ్లో ఈ ఆడియో అనేది ఇప్పుడు వచ్చింది, దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు వరకు ప్రపంచానికి ఆయన చాలా అబద్ధాలు చెప్తూ ఏదో ఆయనకి ఒక్కిల్లే ఉంది, ఆయన ఏదో మాకు కోట్ల రూపాయలు ఇచ్చేశాడు అని మేమేదో రాజకీయ భవిష్యత్ ఆయనది అన్యాయం చేయడానికి, నాశనం చేయడానికి ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరో మాకు సహకరిస్తున్నారు అన్నట్టు చాలా రకరకాలుగా చిత్రీకరించి అది నిజంగా
బయటికి నిరూపించడానికి ప్రయత్నం చేశారు. నేను చెప్పాను నిజాలు, కానీ అబద్ధం అనేదే కొంత ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతుంది. నిజం అనేది లేట్గా వెలుగులోకి వస్తుంది. ఈరోజు ఆ ఆడియో ద్వారా మీకు క్లియర్గా దువ్వాడ శ్రీనివాస్ స్వభావం ఏంటి, ఆ దిబ్బల మాధురి తాలూకు స్వభావం ఏంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎట్లాంటి డేంజరస్ వ్యక్తి అనేది ఆల్రెడీ నాకైతే అవగాహన ఉంది. నేను 29-30 ఇయర్స్ నా పిల్లల కోసం లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఆయనకు సరైన రాజకీయ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం, కొద్దిగా నటించుకొని ఈ 29 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నాడు. జగనన్న సీఎం అయ్యాక ఒక చిన్నపాటి ఎమ్మెల్సీ పదవి, అట్లనే కొద్ది ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చాక వాళ్ళ తల్లి దువ్వాడ లీలావతి, తమ్ముడు దువ్వాడ శ్రీధరు, అలానే ఈ దిబ్బల మాధురి, ఇట్లాంటి వ్యక్తులు మా లైఫ్లో దూరి ఈ ఫైనాన్స్ కోసం, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ కోసం చెప్పింది కదా ఫ్రెండ్షిప్ హౌస్ అని, అట్లానే అడల్టరీ లీగల్ అని చెప్పింది కదా, ఇట్లాంటి వ్యవహారాలు ఇంట్లో నడుపుకొని మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ రకరకాల అబద్ధాలు క్రియేట్ చేసుకుంటూ ఈ మధ్యనంతా గడిపారు. దానికి నా నోటీస్కి వచ్చిన తర్వాత నా ప్రాణం పోయిన 29-30 ఇయర్స్ నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలకి అన్యాయం జరగకూడదు, నేను తాడో పేడో తేల్చుకుంటానని నేటికి 23 డేస్ అవుతుంది. ఈ కార్ షెడ్లోనే, ఈ పాముల మధ్య, ఈ వాతావరణం మధ్య, ఈ వర్షంలోన, ఈ ఎండలోన ఇక్కడే నేను ఉన్నానండి. జగనన్న కూడా చెప్పడం జరిగింది, దువ్వాడ శ్రీని అనే వ్యక్తి చాలా డేంజరస్ వ్యక్తి అండి, నాకే కాదు నా పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నాడు, ఆయనకి టికెట్ ఇవ్వద్దని కూడా నేను పార్టీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 7-8 నెలలు నాకు ఇచ్చారు, నేను ఒక 1 crore వరకు ఖర్చు పెట్టాను. మళ్ళీ తర్వాత నా టికెట్ తీసి మళ్ళీ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నేను పార్టీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీని పైన యాక్షన్ తీసుకోవాలి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా టెర్మినేట్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లగా నేను జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లాగా మాలాంటి వ్యక్తులకి అన్యాయం జరిగేటప్పుడు రాజకీయంగా ఆలోచించకన్నా ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి మైలేజ్ కన్నా పార్టీకి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి తక్షణమే దువ్వాడ శ్రీని గారి పైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా నేను జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం, ముందు నుంచి మనం చూసుకుంటే మీరు దువ్వాడ శ్రీనివాసు దివ్వల మాదిరి రిలేషన్షిప్ మీద కూడా రకరకాలుగా అభియోగాలు చేశారు. ఈరోజు పూర్తిగా అంటే ఒక వ్యవస్థనే తప్పుపెట్టే విధంగా ఆడియో సంభాషణ ఉంది. దీన్ని మీరేమైనా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ పోలీసులకు కానీ ఏమైనా విన్నవించుకున్న పరిస్థితి ఏమైనా ఉందంటారా? నేను పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నానండి, అందరికీ పెద్దలందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, అలానే జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి మీడియా ద్వారా, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు ఉండే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఈ దిబ్బల మాధురికి, ఈ దువ్వాడ శ్రీనికి, ఈ దువ్వాడ శ్రీధర్కి, దాని వెనుకుండే వాళ్ళ తల్లికి చాలామంది ఉన్నారు, ఈ కుట్రలో భాగంలో చాలామంది ఉన్నారు. ఇట్లాగా తప్పుతావ సమాజానికి తప్పుతావ పట్టిస్తూ మాలాంటి వ్యక్తుల్ని, మాలాంటి వాళ్ళకి కూడా మా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆ తాలూకా ఇష్యూని మాకు మా లైఫ్కి కనెక్ట్ చేస్తూ మమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూసిన ఈ దువ్వాడ శ్రీనికి, దివ్వల మాధురికి, దువ్వాడ శ్రీధర్కి, సోకాల్డ్ వ్యక్తులందరి మీద కూడా ఇమీడియట్గా పోలీసుల వారికి వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టి కంప్లైంట్ని రేస్ చేస్తూ వాళ్ళకి ఇమీడియట్గా అరెస్ట్ చేయమని కూడా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆడియో మీరు స్పష్టంగా విన్నారా? అక్కడ మీపై ప్రత్యేకించి ఏదైతే అభియోగం మాపమని కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు అంటారు? చాలా మా పాప బాధపడిందండి. ఇది ఏం మర్చిపోయిందా, అతని నాన్నేనా, అతడు ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నాడని. మా పర్సనల్ సంభాషణలు అంటే నాకు తెలుసమ్మా, ఆయన తాలూకా విధానాలు ఎప్పుడు కూడా మీ ముందు నేను పెట్టలేదు. ఈరోజు బయటకు ఆ విషయం వచ్చింది. ఎవరు కూడా చెప్తే నమ్మే పొజిషన్ ఉండదు, ఎందుకంటే అతను అన్ని అబద్ధాలు చెప్తుంటాడు నా మీద. అతను అబద్ధాలు ఎప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ అట్లానే బిల్డప్ చేస్తూ అధిష్టానం దగ్గర కూడా నేనేదో రాజకీయం కోసం ఇది చేస్తున్నానని, ఇంకా రకరకాలుగా మొన్న ఈ రీసెంట్గా అసెట్స్ కోసం నేను బ్లేమ్ చేస్తున్నానని, ఇట్లాంటివి ఆయన అలాగ బిల్డప్ చేసుకొని రావడం ఆయనకు హాబీ, ఆయనకు అదొక అలవాటు. పిల్లలు, తల్లి, భార్య అని ఏమీ ఉండవు ఆయనకి. ఎథిక్స్ అనేవి దువ్వాడ శ్రీనివాస్కి అస్సలకి లేదండి. ఆయన ఇట్లానే పిల్లల మీద కూడా బ్లేమ్ చేశాడు కదా, నా పిల్లలు నాకు కొట్టడానికి వచ్చారు, నా పిల్లలు కారాలు పట్టి.
నేనంతే అండి, తన సొంత కన్న బిడ్డలే ఈరోజు షెడ్లో పడుకుంటే ఆయనకి అంత నీచంగా ఆ లేడీతో ఆ మేడ మీద ఉంటున్నాడు. మొన్న కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఆవిడ ఉంది, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు వచ్చారు చూస్తామని. నా ఇల్లు మీరెవరు రావడానికి అని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్ చేశారు. అంటే మీరు కారు షెడ్లో 23 రోజులు ఉంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కూడా ఆవిడతో ఇంట్లో ఉన్నారని అంటారా మీరు? 100% అండి ఉన్నారు. ఇప్పుడు ఇల్లు తీయమనండి, పోలీసులకి ఎంటర్ అవ్వమనండి, తలుపులు తీయమని చెప్పండి. తలుపులు తీయడం లేదు, అలా బంధించుకొని ఉన్నారు లోపలే, బయటికి రావడం లేదు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆవిడ అదంతా ఒక బ్రాతల్ హౌస్ అనేది ముందు నుండి మీకు చెప్తున్నా. కానీ నేను 30 years నా కష్టం, నేను ఎట్టి పరిస్థితిలో వెనక్కి రాజీ అయ్యే పరిస్థితి లేదు. ఆ ఇంట్లో అడుగు పెడతాను, ఎంతటి ఇష్యూకైనా నేను తగ్గేది లేదు. నా 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 దీక్ష ఎన్ని రోజులైనా కొనసాగుతుంది, కానీ నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. ఇదే నా స్టాండ్. గతంలో కూడా ఏదైతే దివ్వల మాదిరి యాక్సిడెంట్ సంబంధించి పలాస తనకి వెళ్ళే పరిస్థితి ఏముంది, పలాసలో ఎవరున్నారని మీరు చెప్పారు. అంటే ఇదంతా ఏమైనా ప్లాన్ ప్రకారం చేశారంటారా లేకపోతే ఇంకేమైనా ఉందంటారా? నాకు తెలీదండి. మరి దువ్వాడ శ్రీనాథ్ అమ్మగారు ఉన్నారు కదా పలాసలో, వాళ్ళ ఇల్లు అక్కడికే, మరి ఆవిడ అక్కడికి వెళ్ళబోయిందా, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళబోయింది. ఇదంతా వాళ్ళు పడుతున్న కుట్ర మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఆవిడ మరి ఇంకా నాకు తెలిసి ఆ కారులో జరిగిన సంభాషణ కూడా మరి ఆవిడ ఫోన్లో జరిగింది కాబట్టి ఆ సంభాషణ తెలియలేదు. ఆ యాక్సిడెంట్ టైంలో ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో ఆ కారులో కూడా, అది కూడా దర్యాప్తు చేయాలి. ఆ ఇష్యూని కూడా బయటకు లాగాలి. ఆ ఇష్యూని ఆవిడ సెల్స్ను కూడా బయటకు లాగాలి. దువ్వాడ శ్రీని సెల్స్ను కూడా పరిగణంలోకి వీళ్ళందరినీ తీసుకుంటే ఎవరితో వాళ్ళు మాట్లాడారు, ఏం కుట్రలు జరిగాయి బిట్వీన్ ఆఫ్ పీరియడ్ పలాసకి టెక్కలకి మధ్యన అనేది ఆ ఫోన్స్ అన్నీ బయటకు లాగితే ఇది ఎవరి ఫోన్లో బయట వాళ్ళ ఫోన్లో మాట్లాడింది కాబట్టి ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. కానీ ఆ యాక్సిడెంట్ టైంలో ఏం జరిగిందనే విషయం కూడా సంభాషణ కూడా బయటకు లాగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఈ ఆడియో బయటకు రావడంలోన మీ ప్రేమ మీద ఉందంటారా? నాకు అస్సలకి తెలియదండి, మినిమం కూడా తెలీదు. నాకు ఇప్పుడే ఏబిఎన్ వాళ్ళు చెప్పారు, మేడం గారు మీకు ఒక ఆడియో వచ్చింది మాకు మా నోటీస్కి, మీరు మాట్లాడాలి, ఫస్ట్ ఆడియో వినండి అని అన్నారు. నా సెల్ డిశ్చార్జ్ అయిపోయింది, మా పాప సెల్కి పంపించమన్నాను, విన్నాను. విన్న తర్వాత ఓహో ఇంత కుట్ర జరుగుతుందా, నాకు ప్రాణాలకు భయం ఉందని ముందే నేను చెప్పాను కదండి. దివ్వల మాదిరి, దువ్వాడ శ్రీను వీళ్ళందరూ కూడా నాకు నా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పాను. నాకు ప్రాబ్లం అయినా అన్నిటికీ సాహసించి ధైర్యం చేసి నేను ఇక్కడ ఉండి నా నిర్ణయం ఏదైతే అనుకున్నాను దాని ప్రకారం ముందుకెళ్ళాలనేది ఈరోజు స్టాండ్ అయ్యాను. ఇప్పుడు ఇంత ఆడియో కలకలం రేగిన తర్వాత మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? నేను అదే చెప్పాను కదా, ఆ రోజు అదే స్టాండు, ఈరోజు అదే స్టాండు. ఆయన నన్ను నా పిల్లలు మోసం చేస్తున్నారు. దీంట్లో ఆ న్యూ క్యారెక్టర్ దివ్వల మాదిరి, ఆ దువ్వాడ లీలావతి, ఆ దువ్వాడ శ్రీధరు వాళ్ళందరూ మా ఫ్యామిలీ నుండి ముందు నుండి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళది నేటివ్ ఆఫ్ పలాస, శ్రీని గారిది ఈ ఊరు కాదు, మా ఫాదర్ వాళ్ళది, మాది పూర్వం నుండి తాతల తండ్రుల నుండి వస్తున్న రాజకీయ చరిత్ర. మా తాతగారు 1962లో ఎమ్మెల్యేగా చేశారు, మా ఫాదర్ 3 times ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, నేను 2004లో ఎమ్మెల్యేగా చేశాను, 2001లో జడ్పీటీసీగా చేశాను, మా ఫాదర్ 86లో ఎంపీపీగా చేశారు, నేను 2021లో జడ్పీటీసీగా చేశాను. మాది రాజకీయ చరిత్ర. దువ్వాడ శ్రీను అనే వ్యక్తి 94లో నాకు పెళ్ళయిన తర్వాత టెక్కలు రావడం జరిగింది. పదే నేను చాలా క్లియర్గా రాజకీయ కుటుంబ నేపథ్యం అనేది నా ఫాదర్ నుండి వచ్చిన రాజకీయ, నా నుండి దువ్వాడ శ్రీనికి రాజకీయ నేపథ్యం వచ్చింది. కానీ అట్లాగా చిత్రీకరించక నా నుండి ఆయనకి అసెట్స్ వెళ్ళే, ఆయన 1 రూపీ తన తల్లి కానీ తన తండ్రి కానీ ఇచ్చే పొజిషన్లో లేరు. వాళ్ళు ఒక మామూలు చిన్నపాటి కామన్ ఫ్యామిలీ. నాది లవ్ మ్యారేజ్. గతం ఇంటర్వ్యూస్ కూడా మీరు క్లియర్గా ఆయన లవ్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ అయిన వీడియోస్ కూడా చూడండి. నేను నా పేరెంట్స్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్తో ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాం. ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లైఫ్ లీడ్ చేసాం. ఈరోజు ఈ 30 yearsలో జగనన్న ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఒక చిన్నపాటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాక వాళ్ళ పేరెంట్స్ ఎంటర్ అయ్యి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదరు ఎంటర్ అయ్యి ఈ దివ్వల మాదిరి ఇల్లీగల్ అఫైర్ వాళ్ళ శ్రీని గారితో పెడుతూ తద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ లబ్ధి పొందాలని నన్ను నా పిల్లల్ని ఈరోజు మోసం చేసి ఈరోజు ఈ రోడ్డు మీద పడేసే పొజిషన్ వాళ్ళ కుటుంబానికి వచ్చిందండి. కాకపోతే శ్రీని గారిది కూడా అదే స్వభావం అనేది నాకు తెలుసు. కానీ ఆయనకు అవకాశాలు లేక ఈరోజు వరకు 30 సంవత్సరాలు మాకు అడ్జస్ట్ అయ్యి వచ్చారండి. ఒక్క రాజకీయ అవకాశం వచ్చిన తర్వాత ఈరోజు ఆయన నిజ స్వరూపం అనేది బయటపడిందండి.
సో ఇది ఏంటంటే ఈరోజు మనం చూసుకుంటే ముందు నుంచి కూడా ఇదే చెప్తున్నాను, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు కావాలనే మా కుటుంబాన్ని రోడ్లో వేసే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఏదైనా కూడా దీనిపై ఆడియో కాకుండా ఇంకా ఎవరితో మాట్లాడేది ఏంటంది సమగ్ర దర్యాప్తు చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని భార్య కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో. హైడ్రా నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ భిన్నంగా స్పందించారు. ఏకపక్షంగా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అల్వాల్లోని ఆనందరావు నగర్, వాసవి నగర్, భరత్ నగర్, జానకి నగరాల్లో చెరువు కింద నివాసం ఉంటున్న వారిని ఈటెల ధైర్యం చెప్పారు. నోటీసులు వచ్చాయని బాధపడొద్దు అన్నారు. ఇక అవుట్ సోర్సింగ్ శాఖలో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మూసీ దగ్గర 1200 మందికి ఇల్లు ఇస్తానన్నారని ఆ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇంటనే కొంత ఆనంద పడకండి. నేను ఒక పూర్తి చేసి సంపూర్ణంగా మొత్తం ఎంతమందికి నోటీస్ వస్తాయి, ఎక్కడెక్కడ నోటీస్ వస్తాయి, ఎందుకు వస్తుందో. హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పటాన్ చెరువు సమీపంలోని సాకే చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. ఇక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని రంగనాథన్ సూచించారు. పూర్తి పరిశీలన తర్వాత అక్రమంగా తేలితే కూల్చివేస్తామన్నారు. టీజీఐఐసికి సంబంధించినటువంటి సార్ అవుట్లెట్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. కన్వర్షన్ అయిందా వాళ్ళకి ఇండస్ట్రియల్. మాదాపూర్ ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇక ఈదులకుంట చెరువు 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం కానామెట్ గ్రామం సర్వే నెంబర్ 7లో ఉంది. అయితే రెవెన్యూ రికార్డులో మాత్రం ఈదులకుంట చెరువు లేదు. ఇక చెరువు పక్కనే ఉన్న విష్ణు బిల్డర్స్ ఈదులకుంట చెరువును కబ్జా చేశారంటూ షేర్లింగంపల్లికి చెందిన సిపిఎం శోభన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ సందర్శించారు. చెరువును వీక్షించి క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా నోటీసులపై దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము 1991 అప్రూవల్ లేఅవుట్ ప్రకారం స్థలాలు కొన్నామని, అప్పుడు FTL బఫర్ జోన్ అంశాలు లేవంటున్నారు. ఇక 30 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. హుడా లేఅవుట్ అప్రూవల్ ఉందండి. అమర్ కోఆపరేటివ్ సొసైటీ 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది విత్ పర్మిట్ నెంబర్ అండ్ అప్రాక్సిమేట్గా 140 ప్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది లేఅవుట్ అప్రూవ్ అయిందండి. 1995లో అప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది కొత్తగా ఒకటి నోటీసులు వచ్చేసి సర్వ్ చేసింది వాల్టా యాక్ట్ అని చెప్పి ఒకటి కొత్త యాక్ట్ కింద 2002 యాక్ట్ కింద పెట్టి నోటీస్ సర్వ్ చేశారండి. బట్ మాది అప్రూవల్ వచ్చేసి 1995 అప్రూవల్ అయింది. I don't understand, అందులో ఏంటంటే హౌ దట్ ఇస్ దట్ 2002 ఎట్లా అప్లికబుల్ అయింది అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. అండ్ ఐ రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులని ప్లీజ్ సార్ లుక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ రిక్వెస్ట్ మీరు ఎనీవే మిమ్మల్ని వచ్చి కూడా కలవడం జరిగింది. అండ్ మీరు కూడా అన్ని ఎవిడెన్సెస్ అన్ని కాపీస్ అన్ని మమ్మల్ని ఫర్నిష్ చేయమని చెప్పారు. మీ మీద నమ్మకం ఉంది సార్.
మేము ఎందుకంటే 95లో హుడా లేఅవుట్ అప్రూవల్ జరిగిన తర్వాత మేము సబ్సిక్వెంట్గా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ తీసుకొని జిహెచ్ఎంసీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ తీసుకొని హార్డ్ అండ్ మనీతోని రూల్ తీసుకొని అవి కొనుక్కోవడం జరిగింది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో కట్టడాలు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైడ్రా సిఫార్సులతో 6గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందననగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, అలాగే బాచుపల్లి ఎంఆర్ఓ పూల్సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్తో పాటు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసులు నమోదు చేశారు.